చెప్పు రుచిరాజు. రామచంద్రరావు నెట్ అయిపోయిందండి సార్, అందుకే లీవ్ అయిపోయాడు సార్. ఇప్పుడు ఏ అంటే ఇది వచ్చింది కదమ్మా. నెక్స్ట్ ఈసారి పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. దెన్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏమవుతుంది చెప్పండి. ఇది యూనియన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అవుతుంది. ఏమా ఇది కాస్త ఎలా మారిపోతుందంటే ఈ యూనియన్ బయటకు వచ్చేస్తుంది, సిగ్మా కింద మారిపోతుంది. ఎందుకో చెప్తాను. సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అయిపోతుంది. ఎందుకు అలాగా చెప్పండి మీరు. సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే బై మల్టిప్లికేషన్ థియరం. బై మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ ఏమంటే ఇది ఈక్వేషన్ 1 అనండి. ఇది ఈక్వేషన్ 1 అనండి. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు ఈసారి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు తీసుకోండి. బై కండిషనల్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఈకే బై ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది. పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ పి ఆఫ్ ఏ వస్తుందిగా ఫార్ములా. తర్వాత ఇప్పుడు దీని నుండి మనం మళ్ళీ ఈకే ఇంటర్సెక్షన్ ఏం రాయొచ్చు మల్టిప్లికేషన్ థియరం ప్రకారం. పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఈ బై ఈకే అని రాసుకోవచ్చా. పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే. చూసుకోండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమొస్తే అక్కడ అది కూడా రావాలి. క్యాన్సిల్ అయిపోయేలా వస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బై ఇది మనం అప్లై చేసింది ఏంటంటే బై మల్టిప్లికేషన్ థియరం. బై పి ఆఫ్ ఏ అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు. సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై అని రాయొచ్చుగా. ఫ్రమ్ 1 పి ఆఫ్ ఈకే బై ఏ ఈక్వల్ టు ఇక్కడ మీరు ఏం రాస్తారంటే పర్ పక్కనే రాసుకోండి. ఇది రాసిన తర్వాత దాని అయితే దీని ముందు రాసి పర్ ఏం చేస్తారంటే పర్ కే ఈక్వల్ టు 1 2 and so on n అని చెప్పి రాసండి ఇక్కడ పర్ కే ఈక్వల్. ఓకేనా, దీంతో తీరమైందమ్మా. ఎక్సైజ్ 9C. ఎక్సైజ్ 9Cలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు, 3 screws are drawn random from a lot of 50 screws, 5 of which are defective. Find the probability of event that all the 3 screws are non-defective, assuming that the drawing is with replacement without replacement. వాడు బాధ అంతా ఏంటంటే ఒక 50 స్క్రూస్ ఉన్నాయి లాట్లో. అందులో ఆ 50 screws-లో 3 screws చేస్తున్నారు. అది కూడా ఎలా చేస్తున్నారంటే ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నారు అన్నమాట. ఏమండి అయితే అందులో 5 screws డిఫెక్టివ్ వాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ద ఈవెంట్ స్క్రూస్ ఆర్ నాన్ డిఫెక్టివ్ అస్యూమింగ్ దట్ ద డ్రాయింగ్. అయితే ఆ తీసిన స్క్రూ రీప్లేస్మెంట్ చేస్తే ఏమవుతుంది ప్రాబిలిటీ, 3 screws కి తీయడానికి ప్రాబిలిటీ. అలాగే రీప్లేస్మెంట్ చేయకపోతే ప్రాబిలిటీ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. 2 కండిషన్స్ ఇచ్చాడు. అర్థమవుతుందా. ముందు జనరల్ గా మాట్లాడితే నేను ఏమంటానంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని 50. ఇందులో 5 డిఫెక్టివ్ అంటే నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి 45. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమన్నాడు 3 screws తీయాలన్నాడు. ఆ 3 screws ఏమవ్వాలట నాన్ డిఫెక్టివ్ అవ్వాలట. నాన్ డిఫెక్టివ్ అవ్వాలంటే ఆ 3 screws కూడా వన్ ఆఫ్టర్ ది అదర్ అన్నమాట. వన్ ఆఫ్టర్ ది అదర్ ఒకదాని తర్వాత ఒకటి తీయడం అన్నమాట.
మూడు కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఏ కామా బి కామా సి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని 50 కదా, అలాగే ఉంచండి చెప్తాను. ఏ కామా బి కామా సి బి ది ఈవెంట్స్ ఆఫ్ డ్రాయింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్క్రూ రెస్పెక్టివ్లీ అంటాను నేను. అంటే ఏ అనే ఈవెంట్ ఏం చెప్తుంది, ఫస్ట్ స్క్రూని డ్రా చేయడం చెప్తుంది. బి అనే ఈవెంట్ సెకండ్ స్క్రూని డ్రా చేయడం చెప్తుంది. సి అనే ఈవెంట్ థర్డ్ స్క్రూని డ్రా చేయడం చెప్తుంది. ఓకేనా? ఇక్కడ నేనేమంటానంటే విత్ రీప్లేస్మెంట్ అంటాను నేను. అరేంజ్ అది విత్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు పి ఆఫ్ ఏ ఏమవుతుంది చెప్పండి. వన్ బై 50. 45C1/50C1 అవుతుందా లేదా? మరి నాన్ డిఫెక్టివ్ కదండి తీసుకోవాల్సింది. ఏ కామా బి కామా సిబి 3 ఈవెంట్స్ ఆఫ్ డ్రాయింగ్ 3 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఇన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డ్రా రెస్పెక్టివ్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి నేను, అది నాన్ డిఫెక్టివ్ స్క్రూ తీసుకోవాలి కాబట్టి 3 కూడా నాన్ డిఫెక్టివ్ అవ్వడానికి అడుగుతున్నాడు కాబట్టి విత్ రీప్లేస్మెంట్ కాబట్టి ఏ అనేది ఫస్ట్ డ్రాలో తీసుకునే నాన్ డిఫెక్టివ్ స్క్రూ. నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి. కాబట్టి 45C1 బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ 45C1 బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 50C1. అంతేనా? మరి రెండోసారి డ్రా చేసేటప్పుడు మరి తీసిన స్క్రూ మళ్ళీ మనం రీప్లేస్ చేసేస్తాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 50. కాబట్టి అక్కడ కూడా 50C1 అవుతుంది. మరి అందులో మళ్ళీ పైన తీసుకునే నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ కూడా 45 కదా ఉంటాయి కాబట్టి 45C1 అవుతుంది. తర్వాత మూడోసారి తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ రీప్లేస్ చేసేస్తాం కాబట్టి నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 45. మొత్తం స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 50. మళ్ళీ అక్కడ కూడా ఏమొస్తుంది, 45C1 బై 50C1 వస్తుంది. ఓకేనా? తర్వాత రెండోది వితౌట్ రీప్లేస్మెంట్ చెప్పినప్పుడు ఫస్ట్ స్క్రూ తీసేది ఎన్ని రకాలుగా తీయచ్చు మనం, 45C1 బై 50C1 తీసుకోవచ్చు. రెండోది తీసేటప్పుడు మరి వితౌట్ రీప్లేస్మెంట్ కదా, అప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 49. అంటే అప్పుడు ఏమవుతుంది, రెండో తీయడానికి వితౌట్ రీప్లేస్మెంట్ లో 49C1 అవుతుంది. మరి నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 44 అవుతుంది. తర్వాత మూడో స్క్రూ తీసేటప్పుడు వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 43. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి, 48. అర్థమైందమ్మా? తర్వాత ఫస్ట్ సొల్యూషన్, there is a lot of screws in which 5 are defective and 45 are non-defective. ఏమా నేను ఏమంటానంటే లేట ఏబిది ఏ కామా బి కామా సిబిది ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ లేదా డ్రాయింగ్ అంటే మళ్ళీ వేరే వెళ్ళిపోతున్నాం. సెలెక్టింగ్ 3 screws in first draw, first comma second comma third draw respectively. ఇప్పుడు నాకు ఫస్ట్ దాంట్లోనూ నాన్ డిఫెక్టివ్, ఇక్కడ ఇంకో విషయం, సెలెక్టింగ్ 3 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఇన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డ్రా రెస్పెక్టివ్లీ అన్నాను నేను. అప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ ఈక్వల్ ఏమవుతుంది,
45C1/50C1 అవుతుంది. అలాగే P of V ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది కూడా 45. రీప్లేస్మెంట్ చెప్పాలి కాబట్టి నేను ఇది రాయండి. నేను ఇప్పుడు డ్రాయింగ్ ఈజ్ విత్ రీప్లేస్మెంట్ అంటాను. రీప్లేస్మెంట్ ఎప్పుడైతే విత్ రీప్లేస్మెంట్ అన్నానో ఇక్కడ ఏ జరగాలి, నాకు బి జరగాలి, సి జరగాలి, మొత్తం 3 జరగాలి లేదా? అంటే బి ఇంటర్సెక్షన్ సిఏగా. అంటే ఇప్పుడు ఫస్ట్ డ్రాలో తీసింది నాన్ డిఫెక్ట్ అవ్వాలి, సెకండ్ది నాన్ డిఫెక్ట్ అవ్వాలి, థర్డ్ది కూడా నాన్ డిఫెక్ట్ అవ్వాలి. కాబట్టి here A, B, C are ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయా అవ్వా? అవుతాయి సార్. ఎందుకు అవుతాయి? ఒక దాని యొక్క ఇంపాక్ట్ మరో దాని మీద లేదు కాబట్టి. అర్థమవుతుందా? సో P of A intersection B intersection C equal to P of A into P of B into P of C అవుతుంది. దట్ ఈక్వల్స్ P of A అంటే 45C1/50C1 into 45C1/50C1 into 45C1/50C1. 45/50 into 45/50 into 45/50. 5 9 0 5 10 0 5 9 0 5 10 0 5 9 0 5 10 0. అంటే ఏమవుతుంది, ఇది 9/10 హోల్ క్యూబ్ అవుతుందమ్మా. నెక్స్ట్ డ్రాయింగ్ ఈజ్ వితౌట్ రీప్లేస్మెంట్. డ్రాయింగ్ ఈజ్ వితౌట్ రీప్లేస్మెంట్. వితౌట్ రీప్లేస్మెంట్ ఇక్కడ చూడండి. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒక దాని యొక్క ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. దెన్ హియర్ A, B, C are dependent events. Dependent events. So P of A intersection B intersection C equal to P of A into ఇందాక ఫార్ములా చెప్పాను, P of B by A into P of C by A intersection B. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమవుతుంది, 45C1/50C1 అవుతుంది. మరి వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి మొత్తం నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఎన్ని ఉంటాయి? ఈసారి 44 ఉంటాయి. 44C1/49C1 అవుతుంది. తర్వాత ఏమవుతుంది, వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి 43C1/48C1 అవుతుంది. దట్ ఈక్వల్స్ 45/50 into 44/49 into 43/48. అంతే. సింప్లిఫై చేస్తే 5 9 0 5 10 0. తర్వాత 3 3 0 3 16 0. తర్వాత 2 8 0. ఎందుకు 4 చేద్దాం, 4 4 0 4 11 0. తర్వాత ఇంకేమొస్తుంది చూడండి, సింప్లిఫై చేసాను. 33 into 43 అవుతుందమ్మా. 33 into 43 అంటే 33 3s అంటే 99 9 9 ఉంటుంది. 33 4s అంటే 132 132ను 9ను 141 బై డినామినేటర్లో చూడండి, 49 4s అంటే 196 అంతే. 196 into 10 అంటే 1960 అవుతుందమ్మా. అంతే. నెక్స్ట్ రెండో చూడండి, ఇది ఏ ఇది బి. రెండో చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా సమ్మది. చూడండి, వాడు ఏమంటున్నాడు, ఇది A, B, C are 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాడు. కాబట్టి అది తీసుకుందాం.
దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాడు ఏదో కండిషన్స్ ఇచ్చాడు మొత్తానికి. దాని నుంచి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా చూడండి, ఇంపార్టెంట్ సమ్ ఇది రెండోది. గివెన్ ఏ కామా బి కామా సి ఆర్ independent events of a random experiment. 3 independent events of a random experiment. 3 akkaledu independent events of a random experiment. Independent events of a random experiment. Then A complement comma B complement comma C complement are also independent events. Independent events గుర్తుపెట్టుకోండి. ఏబిసి ఇండిపెండెంట్ ఈవెంట్ అయితే ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. ఆ చిన్న ఎగ్జాంపుల్, ఆ స్క్రూ ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది మీకు. అదే ఏమండి. తర్వాత ఇప్పుడు వాడు ఇచ్చింది చూద్దాం. గివెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ 4 మార్క్స్ ఈక్వల్ టు, ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి, ఇక్కడ ఏదో ఇచ్చాడు వాల్యూ, అయ్యో 1/4 ఇచ్చాడు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4 ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ దీన్ని మనం స్ప్లిట్ చేస్తే పి ఆఫ్ ఏ ఇంటూ, ఎందుకంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. తర్వాత పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8 అని ఇచ్చాడు. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అన్నది. తర్వాత పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4. That implies P of A complement into P of B complement into P of C complement equal to 1/4. This is equation 3. One by 2, 1/3 చేద్దాం చూడండి. One by 2 implies 1/2 అంటే P of A by P of A into P of B complement into P of C complement by P of A complement into P of B into P of C complement. ఏమా అలా కాదు, 1/2 కాకుండా 1/3 చేయండి. 1/3 చేయండి. 1/3 చేస్తే ఇది కూడా కాంప్లిమెంట్ వచ్చేస్తుంది అప్పుడు. ఏమండి, ఇది కూడా కాంప్లిమెంట్ వస్తుంది 1/3. దట్ ఈక్వల్స్ 1/3 అంటే 1/4 by 1/4. పి ఆఫ్ సి కాంప్లిమెంట్, పి ఆఫ్ సి కాంప్లిమెంట్, పి ఆఫ్ బి కాంప్లిమెంట్, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకేం మిగిలిపోతుంది, ఇది 1 క్యాన్సిల్ అయిపోతే పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అన్నమాట. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. అంటే 2 ఇంటూ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ ఈసారి 2/3 చేయండి. 2/3 implies P of A complement into P of B into P of C complement by P of A complement into P of B complement into P of C complement equal to 1/8 by 1/4. P of A complement to P of C complement cancel అయిపోతే P of B by
P of B complement equal to 1/2. Cross multiplication చేస్తే 2 into P of B equal to P of B complement. మళ్ళీ P of B complement 1 minus P of B కింద రాస్తే ఈ P of B ని ఎలా తీసుకొస్తే 2 into P of B plus P of B equal to 1. అంటే 3 into P of B equal to 1. P of B equal to 1/2. ఇప్పుడు P of A వాల్యూ P of B వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాశాను. Substitute P of A comma P of B values, the values of P of A and P of B. In equation 1 we get అప్పుడు ఏమొస్తుంది అక్కడ P of A into P of B complement అంటే 1 minus P of B into 1 minus P of C equal to 1/4. P of A 1/2 into 1 minus 1/3 into 1 minus P of C equal to 1/4. అంటే 1/2 into 2/3 into 1 minus P of C equal to 1/4. ఈ 2 ఇందులో 2 క్యాన్సిల్ అయిపోతే ఈ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 minus P of C equal to 3/4. దీని నుండి P of C equal to 1 minus 3/4 అంటే 1/4. అంతే. తర్వాత థర్డ్ క్వశ్చన్ బాగుంది. There are 3 black balls and 4 white balls in one bag, 4 black balls and 3 white balls in second bag. If the die is rolled and the first bag is selected, if the die is shows up 1 or 3 and the second bag for the rest, find the probability of drawing a black ball from the bag thus selected. The meaning ఏంటి? ఫస్ట్ బ్యాగ్ లో 3 బ్లాక్ బాల్స్ 4 వైట్ బాల్స్ ఉన్నాయి సార్. సెకండ్ బ్యాగ్ లో 4 బ్లాక్ బాల్స్ 3 వైట్ బాల్స్ ఉన్నాయి సార్. ఒక డై రోల్ చేసినప్పుడు దాని మీద 1 కానీ 3 కానీ వస్తే ఫస్ట్ బ్యాగ్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకోవడం ప్రాబిలిటీ ఏమవుతుంది? 2/6 అంటే ఎంత 1/3. మరి సెకండ్ బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకోవడం ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 4/6 2/3 2/4. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం బ్లాక్ బాల్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్లాక్ బాల్ తీసుకోవడం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే 2 రకాల కేసులు వస్తాయమ్మా. తీసుకున్న బాల్ బ్లాక్ బాల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం అది ఫస్ట్ బ్యాగ్ నుంచైనా రావాలి లేదా సెకండ్ బ్యాగ్ నుంచైనా రావాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? బ్లాక్ బాల్ తీసుకోవాలంటే ముందు బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాగ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి లేదా సెకండ్ బ్యాగ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ముందు ఇక్కడ మనం ఎలా చేస్తామంటే let B1, B2 be the events of selecting the first bag and second bag respectively అంటాను నేను. P of B1 ఈక్వల్ టు ఏమవుతుంది 1/3 అవుతుంది. P of B2 ఈక్వల్ టు ఏమవుతుంది 2/3 అవుతుంది. తర్వాత నేను ఏమంటానంటే let B be the event of selecting the black ball అంటాను. అప్పుడు నేను ఏమంటానంటే the probability of selecting the black ball from bag 1 is అంటే P of B by B1 వస్తుంది. ఎంత అవుతుంది? మొత్తం బ్లాక్ ఫస్ట్ బ్యాగ్ లో ఎన్ని ఉన్నాయి బ్లాక్ బాల్స్? 3 సార్. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 7 కదా బ్యాగ్ లో. అలాగే ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ది బ్యాగ్ 2 అన్నాను అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? B by B2 అవుతుంది. ఏమవుతుంది? 4/7 అవుతుంది. 4/7. దాన్ని బట్టి మనం చేసుకుంటే ఆన్సర్ వచ్చేది. అంతే, చాలా ఈజీ సంసం అయ్యి. సరే చూడండి, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ బ్లాక్ బాలే కాకుండా వైట్ బాల్ కూడా ఉంటుంది ఇలాంటి సమయం. చూసుకోండి సొల్యూషన్. let B1, B2 be the events of
selecting first bag and second bag respectively. First bag and second bag respectively. Then P of B1 equal to ఎంత ఏ నెంబర్ బడితే వస్తుంది 1 3 ఏదో అన్నాడు కదా కాబట్టి 2 నెంబర్స్ మరి మొత్తం నెంబర్స్ అన్ని 6 కదా డై మీద కాబట్టి 1/3 అవుతుంది అలాగే P of B2 ఈక్వల్ టు రిమైనింగ్ 4 నెంబర్స్ బడితే వస్తుంది కాబట్టి 4/6 అంటే 2/3 అవుతుంది నెక్స్ట్ let B be the event of selecting a black ball సెలెక్ట్ చేసి ఈవెంట్ నేను బి అనుకుంటున్నాను నేను దీని యొక్క ప్రాబిలిటీ కట్టాలి నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్ from first bag ఏమవుతుంది మనకి ఫస్ట్ బ్యాగ్ నుంచి బ్లాక్ బాల్ తీయాలంటే ముందు ఏం చేయాలి ఏం సెలెక్ట్ చేయాలి బ్యాగ్ కాబట్టి ఈజ్ P of B by B1 ఈక్వల్ టు మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి 7 బాల్స్ ఉన్నాయి అందులో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3/7 తర్వాత ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2 ఈజ్ ఫ్రమ్ సెకండ్ బ్యాగ్ ఈజ్ ఏమవుతుంది P of B by B2 ఇదేమవుతుంది 4/7 అవుతుంది the required probability is the probability of selecting a black ball is the required probability is P of B equal to ముందు బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి P of B1 ఇంటూ తర్వాత బ్యాగ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాగ్ లోని బాల్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి P of B by B1 అర్థమైంది స్టెప్ ప్లస్ P of B2 ఇంటూ P of B by B2 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే P of B1 అంటే 1/3 అనుకుంటా ఇంటూ ఇదేమో 2/3 ప్లస్ 2/3 ఇంటూ 4/7 ఏదో పోయింది సమ్ 3/7 ఇది అలాగే 2/3 ఇంటూ 4/7 3/21 ప్లస్ 8/21 LCM 21 కాబట్టి 3 + 8 దట్ ఈక్వల్స్ 11/21 వచ్చిందా ఆన్సర్ ఫోర్త్ సొల్యూషన్ అన్న ఫోర్త్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ చాలా సరే వాడు ఏమంటాడు చూడండి A, B, C ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్ షూట్ చేయడం అంట ABC అనేవాళ్ళు బెలూన్ షూట్ చేయడానికి ఏం చేశారట టార్గెట్ పెట్టుకున్నారట A will succeed 4 times out of 5 attempts అంటే దాని మీనింగ్ ఏంటి 5 attempts లో 4 times సక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరునాళ్ళలో చూడండి అక్కడ బెలూన్స్ పెట్టి ఆ బెలూన్స్ పేల్చిన వాళ్ళకి అమౌంట్ ఏదో ఇస్తామని ఏదో చెప్తారు కదా అన్ని బెలూన్స్ అలాగా ఏదో గేమ్ ఆడుతున్నారు అన్నమాట వీళ్ళు ABC వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మెయిన్ తిరగడం ఎక్కువైపోయి గేమ్ ఆడుతున్నారు ఏదో గేమ్ ఆటోమేటిక్గా గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే A అనేవాడు 4 times హిట్ చేసాడు అనుకోండి 5 times హిట్ చేసాడు అనుకోండి బెలూన్ని అందులో 4 times అవుతుంది మాట సక్సెస్ అంటే A విన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత 4/5 5 attempts లో 4 సక్సెస్ కదా ఫెయిల్ అవడానికి ప్రాబిలిటీ 1/5 అలాగే B అనేవాడు
ఛాన్స్ ఆఫ్ బి టు షూట్ ద బెలూన్ ఈస్ 3 out of 4. అంటే పి ఆఫ్ బి ఈక్వల్ ఏమవుతుంది 3/4 అవుతుంది విన్ అవ్వడానికి నేను చెప్పేది. తర్వాత పి ఆఫ్ సి ఈక్వల్ ఏమవుతుంది 2/3 అవుతుంది. ఇఫ్ ద 3 ఎయిమ్ ద బెలూన్ సైమల్టేనియస్లీ, ఒకేసారి వీళ్ళు బెలూన్ ని ఏం చేశారన్నమాట అయితే షూట్ చేయడానికి. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ టూ ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్. అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి అదే ఆ బెలూన్ హిట్ చేయడానికి ప్రాబిలిటీ. అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఏబి హిట్ చేయొచ్చు, సి హిట్ చేయకపోవచ్చు. అలాగే బీసీ చేయొచ్చు, ఏ చేయకపోవచ్చు. సిఏ చేయొచ్చు, బి చేయకపోవచ్చు. లేదా ముగ్గురు చేయొచ్చు. అర్థమైందా? అట్లీస్ట్ 2 అంటే 2 అయినా అవ్వచ్చు, మోర్ దాన్ 2 అయినా అవ్వచ్చు, అంటే 3 అయినా అవ్వచ్చు. చూడండి ముందేం చేస్తానంటే నేను లేట్ ఏ కామ బి కామ సిబిది ఏ కామ బి కామ సిబిది 3 విది ఈవెంట్స్ ఆఫ్ 3 persons ఏ కామ బి కామ సి హిట్ ద బెలూన్ లేదంటే షూట్ ఏ బెలూన్ అయితే ఎలా అయినా పర్లేదు. హిట్ ద బెలూన్ రెస్పెక్టివ్లీ తర్వాత గివెన్ పి ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత 4/5, పి ఆఫ్ బి ఈక్వల్ ఎంత 3/4, పి ఆఫ్ సి ఈక్వల్ ఎంత 2/3. నెక్స్ట్ ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ ఇయర్ ఏ కామ బి కామ సి అనేవి ఏ ఈవెంట్స్ అవుతాయి చెప్పండి. ఇండిపెండెంట్ డిపెండెంట్ ఏమవుతాయి చెప్పండి. డిపెండెంట్. ఇండిపెండెంట్ అవుతాయా? ఆ క్వశ్చన్ లోనే ఉంది అంతను. వాడు క్వశ్చన్లో ఏమని అడిగాడు? టూ ఆర్ మోర్ పర్సన్స్ హిట్ ద బెలూన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ హిట్ చేసినంత మాత్రాన బి హిట్ చేయకూడదని ఏం లేదు, లేదంటే ఏ హిట్ చేసినంత మాత్రాన బికి బెలూన్స్ తగ్గిపోతాయని ఏం లేదు. అర్థమైందా మీకు? మీరు గేమ్ చూసుంటే మనకి జాతరలోనే అక్కడ పెడతారు. ఆ హిట్ చేసిన తర్వాత బెలూన్ అది తీసి కొత్త బెలూన్ పెడతారు మళ్ళీ. అంతే తప్ప ఆ హిట్ చేసిన ప్లేస్ లో ఆ బెలూన్ పేలిపోయిన బెలూన్ అలా ఉండదు, ఇంకో బెలూన్ రీప్లేస్ చేస్తారు అది మళ్ళీ. కాబట్టి ఏ విన్ అయినంత మాత్రాన బి విన్ అవ్వకూడదనే లేదు, బి విన్ అయినంత మాత్రాన సి విన్ అవ్వకూడదనే లేదు. అంటే ఇప్పుడు ఏ హిట్ చేసినంత మాత్రాన ఆ బెలూన్ మళ్ళీ బి హిట్ చేయకూడదని ఏం లేదు, మళ్ళీ ఇంకో కొత్త బెలూన్ పెడతారు మళ్ళీ. బి చేసినంత మాత్రాన సి చేయడానికి ఆ బెలూన్ లేకుండా పోయిందని అనుకోక్కర్లేదు, మళ్ళీ కొత్త బెలూన్ తీసుకొస్తారు. గేమ్ అది. కాబట్టి ఏ కామ బి కామ సి అనేవి ఏమవుతాయి? ఇండిపెండెన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. Then A complement comma B complement comma then A complement comma B complement comma C complement are also independent events. ఏమా చూడండి ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ ఏమన్నాడు, ద ప్రాబిలిటీ that at least 2 of them hit the ballon. The probability that at least 2 of them hit the ballon. At least 2 of them hit the ballon. Hit the ballon is
ఏమవుతుంది ఇక్కడ చూడండి. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ అంటే 2 అయినా చేయొచ్చు, 3 అయినా చేయొచ్చు. కాబట్టి ఏ చేయట్లేదు అంటాను ముందు నేను. బి లేకపోతే ఏబి చేశారు అనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఏబి చేశారు, సి చేయకపోవడం, ఈ చేయకపోవడం, ఏబి చేయడం ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి అంటారు, బి చేయకపోవడం ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటారు, ఏ చేయకపోవడం ప్లస్ ముగ్గురు చేయడం. P of A intersection B intersection C intersection C that equals ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి స్ప్లిట్ చేసేయండి. P of A into P of B into P of C కాంప్లిమెంట్. అలాగే ప్లస్ P of A into P of B కాంప్లిమెంట్ into P of C ప్లస్ P of A కాంప్లిమెంట్ into P of B into P of C ప్లస్ P of A into P of B into P of C. ఇక్కడ మీరు నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తారంటే P of A కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of A ఈక్వల్ టు 1 మైనస్ 4/5 అంటే 1/5 అవుతుంది. అలాగే P of B కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of B ఈక్వల్ టు 1 మైనస్ 3/4 అంటే 1/4 అవుతుంది. అలాగే P of C కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of C ఈక్వల్ టు 1 మైనస్ 2/3 అంటే 1/3 అవుతుంది. ఇట్లా రాసేసుకోండి అలా ఏమా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. P of A అంటే 4/5 ఇంటూ 3/4 ఇంటూ 1/3 ప్లస్ P of A అంటే 4/5 ఇంటూ 1/4 ఇంటూ 2/3 ప్లస్ P of A కాంప్లిమెంట్ అంటే 1/5 ఇంటూ P of B అంటే 3/4 ఇంటూ C అంటే 2/3 ప్లస్ P of అంటే 4/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3. ఇక్కడ మీరు ఏం క్యాన్సిల్ చేయొద్దు. ఎల్సిఎం వచ్చేటప్పుడు 5 4 20 3 60 60 4 3 12 ప్లస్ ఇక్కడ కూడా 60 8 ప్లస్ ఇక్కడ కూడా 6/60 ప్లస్ ఇక్కడ కూడా 4 3 12 24/60 60 ఎల్సిఎం చేస్తే 12 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 24 అంటే ఇక్కడ 24 ప్లస్ 6 అంటే 30 30 20 అంతా 50 50 అంటే 50/60 దట్ ఈక్వల్స్ 0 0 క్యాన్సిల్ అయిపోతే 5/6 వస్తుందమ్మా. ఆన్సర్ వచ్చిందా? yes sir. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే A, B are 2 ఈవెంట్స్ దాన్ని షో దట్ అని చెప్పి అన్నాడు వాడు. చూద్దాం. let A, B be 2 events of a random experiment. ఇంకసారి వాడి ఇచ్చింది తీసుకుందాం. P of A by B into P of B plus P of A by B complement into P of B complement equal to P of A by B అంటే ఏం రాయొచ్చు? P of A intersection B by P of B. P of A intersection B by P of B into P of B plus P of A intersection B complement by P of B complement into P of B complement. P of B complement, P of B, P of B, P of B. Cancel అయిపోతే P of A intersection B plus P of A intersection B complement. P of A intersection B దీని బదులు మనం చెప్పుకున్నాం P of A minus P of A intersection B. ఇప్పుడు P of A intersection B, P of A intersection B క్యాన్సిల్ అయిపోతే P of తీసుకో.